హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను వీడియోస్ అయితే చేసి చాలా రోజులు అవుతుందని చెప్పి మీకోసం ఇలా ఇవి డైలీ రొటీన్ వ్లాగ్స్ అనమాట తీసుకొచ్చానండి. మార్నింగ్ అయితే 6కి అయితే లేచాను అనమాట. లేచిన తర్వాత ముందుకైతే నేను మార్నింగ్ లేవగానే అయితే ఇలా బయటకి అయితే వస్తానన్నమాట. డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి కదండి. ఉదయం లేవగానే డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుంటే మనకి బయట ఉన్న చల్లగాలి అంతా కూడా లోపలికైతే వస్తుంది. అలాగే సూర్యకిరణాలు కూడా ఇంట్లో అయితే పడుతూ ఉంటాయి అనమాట. బయట మార్నింగ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, సమ్మర్ అయిపోయింది, వింటర్ సీజన్ వచ్చేసింది. చల్లగా చల్లగా అయితే ఉంది. మార్నింగ్ అయితే ఇలా లేచిన తర్వాత నేను కూరగాయలు అయితే కట్ చేస్తున్నానండి. బెండకాయలన్నీ కూడా ఇలా కడిగేసి కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా బ్రష్ చేసిన తర్వాత పని అయితే నేను స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడైతే కర్రీ చేయడం కోసం బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేసేయాలి కాబట్టి ఇలా మార్నింగ్ అయితే లేచి ఇలా రెడీ అయ్యి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఏ పని అయినా సరే ముందు మనం బ్రష్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. అందుకే నేను మార్నింగ్ లేవగానే అయితే ముందు బ్రష్ చేస్తానండి. అలాగే టాబ్లెట్ అయితే వేసుకుని తర్వాత పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు బెండకాయలు అయితే అన్నీ కూడా కట్ చేయడం కోసం అయితే ఇలా రెడీ చేసుకుని ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అనమాట. అలాగే పిల్లలకి బెండకాయలు కూడా పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదండి. అందుకే ఎక్కువ బెండకాయలు అయితే నేను పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో ఎక్కువ వండుకునేది బెండకాయ ఒకటి, అలాగే ఎగ్గు, ఇంకా బంగాళదుంప అండి. ఇవైతే బాగా చేస్తూ ఉంటాను. పిల్లలతో సహా ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ కర్రీస్ అయితే చాలా ఇష్టం అండి. ఇంకా నా డైలీ వ్లాగ్స్ అయితే నేను మీకోసం షేర్ చేస్తున్నానండి. కొత్తగా చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు కూరగాయల కటింగ్ అయితే అయిపోయిందండి. కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు కర్రీ అయితే వండేసాను అనమాట. ఇంకా కర్రీ చేసేసిన తర్వాత ఒక పక్కన రైస్ అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్లో. ఒక పక్కన అయితే కర్రీ పెట్టేసుకున్నాను అనమాట. రెండు కూడా త్వరగా అయిపోతాయి అని చెప్పి రెండు స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా అంటే టైం ప్రకారం చేసేయాలి కదండి. కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అయినా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అయితే లేట్ అయిపోతుంది. ముందుగా అయితే మనం ముందు రోజు కూరగాయలు అవన్నీ కూడా తెచ్చేసుకుంటాం కాబట్టి ఆ కూరగాయలన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. కరివేపాకును అయితే ఇలా రెబ్బలుగా చీల్చి ఒక క్యారీ బ్యాగ్లో అయితే వేస్తున్నానండి. అంటే వడిలిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అని చెప్పి ఇలా క్యారీ బ్యాగ్లో వేస్తాను. మీరు ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి అని చెప్పి నేను ఈ టిప్ అయితే చెప్తున్నాను. ఒకవేళ ఈ టిప్ నచ్చితే మాత్రం మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే కొత్తిమీర కూడా అయితే మనం అలా డబ్బాలో పెట్టుకుని అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాలా రోజులు అయితే ఉంటాయి. అంటే మనం బయట ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటే పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ప్లాస్టిక్ డబ్బాలు అయితే స్టోర్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు కూరగాయలన్నీ తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. తర్వాత అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఆ స్నాక్స్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మేము ముందు రోజు తీసుకొచ్చిన స్నాక్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో అయితే వేస్తామండి. ఆ డబ్బాలో వేస్తే పిల్లలు కావాల్సినప్పుడు తీసుకుంటూ ఉంటారని చెప్పి అలా డబ్బాలు అయితే వేస్తూ ఉంటాం అనమాట. అవన్నీ కూడా నేను ఇప్పుడు కవర్లో నుంచి తీసి డబ్బాలు అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇంకా మార్నింగ్ ఏంటంటే పిల్లలకి స్నాక్స్ కూడా అయితే పంపించాలన్నమాట. ఇంకా స్నాక్స్ అన్నిటిని కూడా నేను డబ్బాలో వేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టడం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే అన్నీ కూడా కూరగాయలన్నీ కూడా మిగతా కూరగాయలు ఉన్నాయి కదండి, ఆ కూరగాయలన్నీ కూడా తీస్తున్నాను అనమాట. అవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ముందు సంచిలో నుంచి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మీ ఊర్లో అలాగే టమాటాలు ఎంత రేటు ఉన్నాయో అనేది కామెంట్ అయితే చేయండి. మా ఊర్లో వచ్చేసి 34 రూపీస్ అనమాట టొమాటో ప్రైస్ వచ్చేసి. అలాగే ఇప్పుడు నేను పచ్చడి అయితే చేస్తానండి. రోటి పచ్చడి అనేది మాకు డైలీ కంపల్సరీ ఏదో ఒక పచ్చడి అయితే ఉండాలి. మాకు రెగ్యులర్గా దీంట్లో టొమాటో పచ్చడి అలాగే పల్లి చట్నీ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు పచ్చడి చేయడం కోసం అయితే నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. బెండకాయ కర్రీ చేసాం కదా, ఇంకా ఫ్రై కాబట్టి అందులో మనం పచ్చడి కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా నేను పచ్చడి కూడా అయితే చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి తొడియాలు తీసేసుకుని అవన్నీ కడిగేసుకుని అయితే నేను ఇంకో స్టవ్ అయితే ఖాళీగా ఉందని చెప్పి ఆ స్టవ్ మీద అయితే పక్కన పెట్టి అయితే వేయించేసుకుంటున్నానండి. ముందుకైతే కడుక్కుని అవన్నీ కూడా కట్ చేసుకుని అయితే రెడీగా పెట్టేసుకుంటున్నానండి. అలాగే మీకు ఎక్కువ ఏ పచ్చడి అంటే ఇష్టమో అనేది కామెంట్ అయితే చేయండి. నాకైతే ఎక్కువ రోటి పచ్చళ్ళు అయితే ఇష్టం అండి. నార్మల్గా మనకి పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటివి కాకుండా నేను ఎక్కువ రోటి పచ్చళ్ళే ఎక్కువ తింటూ ఉంటానండి. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ అలవాటు చేశారనమాట రోటి పచ్చళ్ళు. అందువల్ల నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఏదో ఒక పచ్చడి అనేది కంపల్సరీ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. అలాగే మా అత్తయ్య కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను పిల్లల కోసం.
ఈరోజు స్పెషల్ అయితే నేను బూందీ అయితే స్నాక్స్ అయితే పంపిస్తున్నాను. స్కూల్లో అయితే అలౌ చేయట్లేదు, కానీ మాకు అంటే బయట ఫుడ్ అయితే అలౌ చేయరండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ని అయితే అలౌ చేస్తారు. కాకపోతే ఏంటంటే ప్రిపేర్ చేయడానికి కుదరలేదని చెప్పి పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నానండి. లాక్ అయితే వేసేసి ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి నేను కూడా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను. వీడియో ఎలా ఉందనేది నచ్చి